మనసు పసందుగా కమనీయ గాథల మాలిక శిరీషగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హలో, అందరికీ నమస్కారం అండి. అంతా బాగున్నారు కదా? చాలా రోజులై మా పిన్ని తాయారమ్మ గారి కథలు చదవలేదు. అందుకే ఈరోజు ఆమె కథను చదువుదామని పుస్తకం తిరగేస్తున్న నాకు ఈ చిన్ని కథ కనిపించిందండి. నాకు చాలా బాగుందనిపించి మీ అందరికీ వినిపిద్దాం అనుకున్నాను. మరి కథలోకి వెళదామా? మూగజీవులు, కలం బండారు లక్ష్మి గారు. సుట్టూ సెంగా విసిర కట్టావేసిలకమ్మ, సుట్టూ సెంగా విసిర కట్టావేసిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను సుట్టి ఆశపడి ఆశపడి వచ్చిరాని పాటను కూనిరాగం తీస్తున్నాడు కొండ. మోపెత్తు మామ సందలడిపోతుంది, అడ్డు తగిలింది రవణ. సందలడిపోతే సందమామ తోడుంటుందిలే. ఆ సందమామ ఉంటది, నువ్వు ఉంటావు. మా యమ్మ మాత్రం ఇంటికాడ సిద్ధంగుంటది బడి తుచ్చుకొని. రవణ, రేపు మా నాన్న మీ ఇంటికొస్తాడు. అబ్బో, ఏం విచిత్రం! మీ నాన్న మా ఇంటికొస్తే ఈరిగాడితో చెప్పి బాజాలెట్టించమంటావా? కిసుక్కున నవ్వింది రవణ. కొండకి బొళ్ళు మండింది. బాజాలెట్టించమని చెప్పడానికే వస్తానన్నాడు, కొంచెం గట్టిగా అన్నాడు కొండ. రవణకి అర్థమైంది. కళ్లల్లోకి మెరుపొచ్చింది, బుగ్గల్లో సిగ్గొచ్చింది. కొండ దాని మొహం చూశాడు, అటూ ఇటూ చూశాడు. ఆరుబయట కట్టుగుర్రల కొన్న లేగదూడలు నెమరేస్తూ చూస్తున్నాయి. ఇంకోసారి రోడ్డువైపు చూసి సటుక్కున దాని బుగ్గ గిల్లాడు. రవణ గడిసిగా నవ్వింది. అయిపోతున్న పెళ్లికి బాకాలెందుకట? గడుసూసులన్నీను, నడు, నీ పని చెప్తా మోపెత్తాడు కొండ. ఇద్దరూ ఊసులాడుకుంటూ నడుస్తున్నారు. బుడ్డగోళ్ల కూనిరాగాలు తీస్తూ పశువుల్ని తోలుకుపోతున్నారిళ్లకు. సైకిల్ బెల్ మ్రోగింది. వెనక్కి తిరగకుండానే ఇద్దరూ పక్కకు తప్పుకుని దారిచ్చారు. డాక్టర్ గారు బగర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంటివైపు సైకిల్ క్యారేజీ మీద మందుల సంచి ఉంది. హ్యాండిల్కి తగిలించిన గుడ్డ సంచిలో కాయగూరలున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలకు ఆయనే ఆరోగ్య రక్షకుడు. అక్కడి వాళ్లకు సాధారణంగా జబ్బులు రావు. వచ్చిన వాళ్లకు గచ్చాకు, పుచ్చాకు, సొంటి, మిరియాల కషాయం వైద్యంతోనే తగ్గిపోతాయి. లేకపోతే ఎలానో ఉంది పరమౌషధం లంకణం. పెద్ద చక్రం మీద ఆధారపడి చిన్న చక్రం తిరిగినట్టు రెక్కా డొక్కా సమానంగా ఆడడం వల్ల గడియారంలా సాగిపోతాయి వాళ్ళ జీవితాలు. గడియారంతో సంబంధం లేకుండానే. గుండెను ఆఫ్ చేసే కొవ్వు రక్తానికి పోటు తెచ్చే సమస్యలు వాళ్లకుండవు. అయినా డాక్టర్ గారి జీవితం దర్జాగానే సాగిపోతోంది. అడ్డం తిరిగిపోయిన బిడ్డ కేసులకు, గుర్రపు వాతం వచ్చిన బాలెంత కేసులకు ఆయన ఓసారి చక్రం అడ్డువేస్తాడు. గజేంద్ర మోక్షం నాటి మహావిష్ణువులా ఆయనేం చదివాడో ఎవరికీ తెలీదు. ఎవరైనా రోగం నయం కాక చచ్చిపోతే ఆ డాక్టర్ బాబు కట్టబడ్డాడు. పాపం, ఇడికి భూమి మీద నూకలు లేకపోతే ఎవరేం చేస్తారు? నరనరాల్లో ప్రవహిస్తున్న వేదాంతం వారిని కొత్త డాక్టర్ గురించి ఆలోచించనివ్వదు. దేశంలో ఉన్న కోట్లాది ప్రజలు కష్టాల్ని సుఖంగా అనుభవిస్తున్నది ఈ వేదాంతంతోనే. బాకాలు బాజాలు అయిపోయాయి గాని ఇంక కావలసిందేంటి అంటూ ఆఫ్ చేసి రవణ ముఖం కేసి చూశాడు కొండ. వెలుగు చీకట్ల కలనేత కోకల్లో రంగుల పెనవేసుకుపోతున్న వేళ. కొండ పొలం నుంచి వచ్చి ఆరుబయట నులక మంచం మీద కూర్చుని తీరిగ్గా పొగాకుపాయలు తీసుకుంటున్నాడు. చొప్పతో పొయ్యి మంట పెడుతూ మనువాడిన మొగాడికి నీళ్లు మరగబెడుతున్న రవణమ్మ కళ్ళు పళ్ళు సంధి సీకట్లో మంట వెలుగులో తళుక్కున మెరిశాయి. బాకాలు బాజాలు అయిపోయాక ఇంకెటి కేరికేర్లు బేరుబేర్లును అంది రవణమ్మ. మన ఆవు 4 గిత్తల్ని నువ్వు 4 పోతురాజుల్ని కనిపడేస్తే 4 గిత్తల వెనకాల 4 పోతురాజుల్ని తోలేద్దువుగాని. కొండ మాటను అందుకుని పూర్తి చేసింది రవణమ్మ. అంత కోపమేటే బాబు, మన దాపటెద్దుకున్నంత రోసముంది నీకును. 2 కుర్రాళ్ళని చదివిద్దాం,
2 కుర్రాళ్ళని నా వెనకాల తిప్పుకుంటాను. అయితే నీకిద్దరు కొడుకుల్ని, 2 పాలేరోళ్ళని కనేయమంటావు. అప్పుడే తన కొడుకు మోకాల్లోతు బురద అరక దున్నుతున్నట్టు బాధపడిపోయింది రమణ. ఓసోస్, ఎవరూ చెయ్యకపోతే దానంతటది పండిపోద్దే పొలం. రమణమ్మ మాట్లాడలేదు. నీళ్లు దించి అరటిబోద దగ్గర పెట్టి చెంబు పక్కన పెట్టి వచ్చి మంచం మీద కూర్చుంది. పోన్లేయే, నేనే పండించుతాను. నీ కొడుకుల్ని చదివించు. ఉద్యోగాలు చేయొద్దుగాన్లే. ముసురుకుంటున్న మసక సీకట్లో రమణమ్మ భుజాల్ని ప్రేమగా నొక్కాడు కొండడు. కూరోటెండవు? మామిడికాయనా? పప్పులో ఏశాను. మంచం మీద చేరబడింది రమణ. నీకు ఏగుళ్ళైతే నాకు మామిడికాయలెందుకే? నోరంతా పులిపెక్కిపోయింది ఈ కాయలతోటి. కాయలు కాసిన అతని చేతులు మెత్తని బుగ్గల్ని నిమిరాయి. మీ అయ్యొస్తాడింకా, లేగు, తానం చేసేయ్. నేనే అయ్యనైపోతుంటే మా అయ్య పేరు చెప్పి నన్ను బెదిరిస్తావేంటే? రవణమ్మ నొదిలి వెళ్ళబుద్దెయడం లేదు కొండకి. నువ్వియ్యాల మీ అయ్యకి జడిస్తే రేపు నీ కొడుకు నీకు జడుస్తాడు. కొండడి వీపు మీద చేత్తో రాస్తూ అంది రవణమ్మ. రమణ, నీతో మాట్లాడుతూ ఉంటే నాకింక పని చెయ్యకుండా అలాగే కూసబుద్ధేస్తాదటే? అదేదో ఆశ్చర్యకరమైన విషయంలా అడిగాడు కొండడు. నీ బుద్ధి మంచిదయ్యా. కూచో బుద్ధేస్తే మంచిదే కాని చల్లారిపోయిన నీళ్ళోసుక బుద్ధేస్తాదా మరి? ఆ నీళ్ళోసుకున్న అమ్మాయి మొగుడు చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకొని వేళాకోళమాడింది. నీకు మీ అమ్మ చిలకని పేరెట్టవలసిందే. రామచిలక్కి మాటలు నేర్పించాలా? మా బామ్మ చిలక్కి మొగుడిని చూస్తే చాలు, మాటల వెంతటవే వచ్చేస్తాయి. నెలలు నిండాక రమణమ్మ గుమ్మడి పండు లాంటి గుమ్మడినే కన్నదే కాని తను మాత్రం గాలి తీసేసిన గుమ్మటంలా అయిపోయింది. పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి ఒకటే నీరసం. ఎన్ను ముదరకుండా కాన్పొస్తే ఇంతేనమ్మా, మనలాగా ఇప్పుడోళ్ళకి తట్టుకునే శక్తి లేదు అంది చూడ్డానికి వచ్చిన చిన్నమ్మ. పుట్టిల్లు అత్తిల్లు ఒక ఊరే అవడం వల్ల రోజు వచ్చి రమణమ్మని చూసుకుంటూ ఉంటాడు కొండ. పిల్లోడు రొమ్ము నోట్లో పెట్టుకుని గుటుకు గుటుకు పాలు మింగేస్తున్నాడు. రమణమ్మకు గుండెలు లాగేస్తున్నాయి. కూతురి బాధ చూడలేక పిల్లాడికి ఆవు పాలు అలవాటు చేస్తుంది రమణమ్మ తల్లి. కొండ డాక్టర్ గారిని తీసుకొచ్చి చూపించాడు. ఆయన 2 జబ్బలకు ఇంజెక్షన్లు చేసి, నీరసమయ్యా, జబ్బేం లేదు, నేను చూస్తానుగా, మీ ఆవిడకొచ్చిన భయమేమీ లేదు అంటూ హామీ ఇచ్చి 4 మాత్రలిచ్చి డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. ఆయన వెళ్ళిన మర్నాడే నాలుక ఊరిక పీక్కుపోతూ ఉంటే వసారాలో కళ్ళు తిరిగి పడిపోయింది రమణమ్మ. పిల్లోణ్ణి సముదాయిస్తున్న రమణమ్మ తల్లి పడిపోయిన కూతురుని చూసి గొల్లుమంది. నలుగురు పోగయ్యారు. కుసింత తేనుంటే పొయ్యండి, పెద్దమ్మ సలహా ఇచ్చింది. ఎచ్చచ్చని పాలుసుక పొయ్యండర్రా, నీరసం వచ్చింది. ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తున్నారు. ఎవరికి నచ్చిన వైద్యం వాళ్ళు చేస్తున్నారు. గంట గడిచినా రమణమ్మ పరిస్థితి మెరుగవలేదు. కబురు విని కొండ పరిగెత్తుకొచ్చాడు. చుట్టరికానికొచ్చిన కొండడి బులిబాబు కొడుకు రాము ఉరుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికెళ్ళి ఆయన్ని బయలుదేరమంటే సందలడ్డాక వస్తానంటాడేమో, బద్దకిస్తాడు. డోలి వేసి పిల్లనక్కడికి తీసుకెళ్ళిపోదాం. అక్కడ చేరిన నలుగురు నిర్ణయించారు. మంచం డోలీ కట్టి రవణమ్మను అందులో వేసి ఎత్తుకున్నారు. డోలీ వెనక నడుస్తూ కొండ రాముడి ఆసరాతో నా రవణని సల్లగా చూడు దేవుడా అంటూ జ్ఞాపకం వచ్చిన దేవుడి కల్లా మొక్కుతున్నాడు, పైమీద తువ్వాలతో కళ్ళొత్తుకుంటూ. వాడిన పువ్వులా పడి ఉన్న రవణమ్మని బేలగా ఏడుస్తున్న కొండలాంటి కొండని చూస్తుంటే రాముకి మనస్సు పరిపరి విధాల పోయింది. ఈ చుట్టుపక్కల ఉన్న 5-6 వేల జనాభాకు ఈ సంచికట్టు వైద్యుడే ఆధారం. తీరా అవసరానికి ఆయన ఏ ఊళ్ళో ఉంటాడో తెలీదు. గవర్నమెంట్ బోల్డ్ డబ్బు ఖర్చు చేసి చదివించిన డాక్టర్లంతా తోటి సోదరుల ఆరోగ్యాన్ని, సోదరుల సౌభాగ్యాన్ని నిర్లక్ష్యంగా గాలికి వదిలి తమ విలాసాల కోసం విదేశాలు పోతున్నారు. అక్కడ 2వ తరగతి పౌరులుగా ఉంటూ వారికి తమ సేవలను అందజేస్తున్నారు. వైద్యో నారాయణ అని పూజించే ఈ దేశంలో ప్రజలకు వైద్యులే కరువయ్యారు. విదేశాలకు వెళ్ళగా మిగిలిన ఆ కొద్దిమంది డాక్టర్లు పట్నాల్లోనే వీధికి 3 చొప్పున బల్లలు కట్టు కూర్చుంటున్నారు. ఇదే కష్టం వారి తల్లికో, భార్యకో, సోదరికో వస్తే రాదు. ఎందుకొస్తుంది? వారంతా పల్లెటూళ్ళలో ఎందుకుంటారు? వారికి నర్సింగ్ హోంలు, ఎక్స్రేలు, స్పెషలిస్టులు, యూసీజీలు ఉన్నవారికి లోటేమిటి? అన్నిటికీ లోటే ఏమీ ఎరగని ఈ పల్లెటూరు జనానికే
పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు గొడ్డుల్లో గొడ్డులా కష్టపడి పుడమి తల్లిని కష్టపెట్టి ధనికుల గోదాముల్ని ప్రభుత్వం వారి ఖజానాల్లో సగభాగాన్ని నింపే ఈ పేద సోదరుడికి మిగిలేదేమిటి? మండే గుండె మీద బూడిదలాంటి పిడికెడు వేదాంతం. అదే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడైతే లాభంలో భాగం, నిర్ణీతమైన పనిగంటలు, కరువు భత్యం, ఇంటెద్ద, ఉచిత వైద్యం సదుపాయం అన్నీ అందుబాటులో ఉంటాయి, విద్యాలయాలతో సహా. ఆస్ట్రేలియా దేశంలో ఎవరికి అవసరం వస్తే వారింటికి డాక్టర్లు, నర్సులు హెలికాప్టర్ల మీద ఎగురుతూ వచ్చి దేవదూతల్లా వాళ్తారట. డాక్టర్ గారి ఇల్లు రావడంతో రాము ఆలోచనలు ఆగిపోయాయి. భయపడినంతా అయిపోయింది. డాక్టర్ గారు లేరు. ఏదో పని మీద టౌన్ వెళ్లారు. రేపు గాని రారు. ఇంటి దగ్గర ఆయన కొడుకు ఉన్నాడు గాని అశ్విని దేవతలు ఇంకా ఆయన్ని పూర్తిగా కరుణించలేదు. తండ్రి వైద్యం పూర్తిగా తలకెక్కలేదు. రమణమ్మ పరిస్థితి చూస్తే అతనికి భయమేసింది. ఏం చేయాలో తోచలేదు. ఏమీ చేయకపోతే చచ్చిపోతుందేమోనని జంకు పుట్టింది. ధన్వంత్రి ధ్యానించి మాత్ర పడేశాడు గొంతులో. 2 రోజుల తర్వాత ఇంటి దగ్గర ఎడారి లాంటి మధ్యాహ్నం ఎవరో అడుగుతున్నారు రమణమ్మకెలా ఉంది అని. ఎలా ఉందో చెప్పడానికి కొండకి మాట రాలేదు. ఎవరో చెప్పారు. జబ్బు తగ్గిందే గాని మాట పోయింది. సమాప్తం.